సరే ఇప్పుడు చెప్పండి. ఇందాక కోవర్ట్ అనే భాష వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. వైసీపీలో కోవర్టున్నారు. ఎవరికున్నారు? చంద్రబాబు నాయుడుకి కోవర్టున్నారా? పవన్ కళ్యాణ్‌కి కోవర్టున్నారా? బీజేపీకి కోవర్టున్నారా? కోవర్టుంటే ఎవరు? కోవర్ట్లు ఎవరో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హ్మ్. వైసీపీలో ఎవరికున్నారు చెప్పండి కనీసం? వైసీపీలో కోవర్ట్లు మాత్రం ఉన్నారు. ఓకే. ఆ కోవర్ట్ల వల్లే గత ఎలక్షన్ ఓడిపోయారు. అంటే ఎవరికున్నారు? వాళ్ళు టీడీపీకా? ఉన్నంత కాలం మరో ఎలక్షన్ కూడా ఓడిపోతారు. అంతేనా? 100%. అంటే వాళ్ళు సురక్షితంగా ఉన్నారు, వ్యవస్థీకృతంగా ఉన్నారు. వాళ్ళు లేకుండా పార్టీ నడవని పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా మాత్రమే నేను బయటొచ్చాను. వైసీపీలో ఉండి చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతున్నారు. అంతేనా? చంద్రబాబు నాయుడు గారికి నేను పేరెందుకు చెప్పాలి? కదా పవన్ కళ్యాణ్ గారికి. వైసీపీకి వ్యతిరేకంగా ఎవరికి పనిచేస్తున్నారో వాళ్ళని తెలుసుకొనియండి. అంతే కదా ఆటోమేటిక్‌గా పవన్ కళ్యాణ్ గారికో వైసీపీలో చంద్రబాబు ఉన్న నాయుడు గారికో. కోవర్ట్లు ఎవరి కోసమైనా పనిచేయొచ్చు. కానీ ఎవరికి పనిచేస్తున్నారో నేను చెప్పదలుచుకోలేదు. ఓకే. హ్మ్. వైసీపీలో ఉండి, వైసీపీ సొమ్ము తిని, వైసీపీలో పనిచేస్తూ, వైసీపీ ద్వారా ఎంత లాభపడ్డారో చెప్పలేనంత లాభపడి, వైసీపీకి ద్రోహం చేసేవాళ్ళు ప్రధానమైన భూమికలు ఇంకా పోషిస్తున్నారు. అన్నంలో కూరేస్తాను గాని కూర పేరు చెప్పనంటారు మీరు. ఎందుకు చెప్పాలి? ఓకే. సరే ఇప్పుడు విషయం వస్తే ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జర్మనీకెళ్తే అక్కడ ఏమన్నా ప్రతిపక్ష హోదా ఇస్తారేమో, ఇక్కడున్న రూల్స్ ఒప్పుకోము అన్నట్టు మాట్లాడారు. ఏంటి ఆ కామెంట్ మీద మీ స్పందన? డైరెక్ట్‌గా ఏదో అనుండొచ్చు కానీ, హ్మ్. అంత దూరం అవసరం లేదు. ఖచ్చితంగా కూడా 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా అయితే వస్తదనే నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే కోర్ట్‌లో ఉన్న మ్యాటర్ ఏది కూడా స్పీకర్‌లను కాదని కోర్ట్‌లో నిర్ణయాలు తీసుకున్న ఉదంతాలు ఏవి లేవు. లేవు. అది లోక్‌సభ కావచ్చు, అది రాజ్యసభ కావచ్చు, లేకపోతే ఇక్కడ కావచ్చు. ఎవరినన్నా డిస్‌క్వాలిఫై చేయాలన్నా స్పీకర్‌దే ఫైనల్ అథారిటీ. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. హ్మ్. ఈ రోజున కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. హ్మ్. ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్‌లో కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయ్యా మేము ఉండం అని స్పీకర్ ఫార్మాట్‌లో స్పీకర్‌కి సమర్పించారు. స్పీకర్‌గా ఈరోజు మోషన్ రాజు గారు ఉన్నారు. ఆ! మోషన్ రాజు గారు ఉన్నారు. హ్మ్. ఆయన యొక్క డిస్క్రిషన్ పవర్స్ మీదే ఆధారపడి ఉండు. కానీ హ్మ్. స్పీకర్ ఫార్మాట్‌లో చేశాక ఒకటికి 2 సార్లు రీఇటరేట్ చేసి నా రాజీనామాను ఆమోదించమంటే ఏదో ఒక పాయింట్‌లో ఆయన దాన్ని ఆమోదించాలి. కాస్త డిలే చేయొచ్చేమో. కానీ మేము రాము అన్న తర్వాత దాన్ని అలా బలవంతంగా మీరు అలాగే ఉండాలని మాత్రం ఆపడం అనేది రాజ్యాంగపరంగా కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో అది నిదానంగా అయినా చర్యలకు వస్తుంది. కానీ ఈ నాంచినందువల్ల ఎవరు నష్టపోతున్నారు? ఎవరైతే ఎమ్మెల్సీలుగా మేము ఉండము అని నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు సభకు రారా? హ్మ్. ఆయా పార్టీల్లో ఉండరు టెక్నికల్‌గా. హ్మ్. అదే టైంలో ఆ స్థానాలు ఖాళీ కానందువల్ల హ్మ్. కొత్త వాళ్ళొచ్చి వేరే పార్టీ తరపునైనా సేవ చేసేదానికి అవకాశం లేకుండా పోతుందా? దీంట్లో జరుగుతున్న నష్టం ఏంటంటే కాలం. హ్మ్. కాలయాపన వల్ల టైం ఆ! వృధా అవుతుంది. ఓకే. అటు ఆ పార్టీకే కాకుండా ఇటు ఈ పార్టీ కాకుండా ఆయా సభ్యత్వాల్ని త్రిశంకులో ఉంచడం మాత్రం స్పీకర్‌గా ఉన్నవాళ్ళు కొంచెం సహృదయంతో చేయకూడని ఏదైనా పని. కూడా హ్మ్. చేయకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఈ 11 ప్రతి మంది సభ్యుడి ఎమ్మెల్యేల కాలం విషయంలో కూడా మళ్ళా పెరిగేదేమి ఉండదు. హ్మ్. ఈ 6 సంవత్సరాల టెన్యూర్‌లో వాళ్ళు ఎంత సంవత్సరం ఎంత అయితే అనుభవించారో మిగతా సమయంలో వేరే సభ్యుడొస్తే కనీసం ఆ సభ్యుడి ద్వారా కొంత మేలు జరుగుతది. ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ సభ్యుడు ప్రజల్లో రాడు. కూడా మీరు ఒక వాదన చెప్పండి. నేను ఈ వాదన చాలా బలంగా తీసుకెళ్తున్నాను. యాక్చువల్‌గా ఇప్పుడు వీళ్ళకి సాలరీస్ పోతాయి ఎమ్మెల్యేలకి. హ్మ్. అలవెన్స్‌లు పోతాయి. హ్మ్. సెక్యూరిటీ పోతుంది. హ్మ్. అంతా ప్రజల ఖజానా. ఇప్పుడు వీళ్ళకి అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేదు. రావద్దు అని అనుకున్నారనుకోండి. వీళ్ళు రిజైన్ చేస్తే కొత్త వాళ్ళకి అవకాశం వస్తది కదా! అనేది. ఈళ్ళు ఇప్పుడు ముఖ్యంగా అది శాసనసభ్యులైనా లేకపోతే ఇంకెవరైనా. ఇప్పుడు మీరు శాసనసభ్యులు రిజైన్ చేస్తే కదా అన్నారు. అవి రిజైన్ చేస్తే ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ అవుతే బై ఎలక్షన్స్ రావచ్చు. అవును. కానీ మండలికి అలా బై ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు రిజైన్ చేసిన పార్టీకి వైఎస్ఆర్‌సీపీకి అవి వచ్చే అవకాశం లేదు. ఓహ్! లేదు. లేదు. అవును. కాబట్టి లేట్ చేసినప్పుడు నష్టం ఎక్కడొస్తుందంటే ఇక్కడ మీరన్నారు సాలరీల గురించి. ఇప్పుడు వాళ్ళు మేము ఉండమని రాసిచ్చారు. ఉండమని రాసిస్తే స్పీకర్ గారు వాటిని ఆమోదించలే. అంటే కౌన్సిల్ చైర్మన్ ఆమోదించలే. ఆమోదించనందువల్ల టెక్నికల్‌గా వాళ్ళకి సాలరీస్ ఎళ్తాయా? వెళ్తాయి. హ్మ్. అలవెన్స్‌లు ఎళ్ళాలా? ఎళ్తాయి. మరి ఎంతవరకు వాళ్ళు సేవే చేయకుండా సాలరీలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అవును. దీన్ని ఎవరు నిర్ధారించాలి? వాళ్ళేమో మాకు వద్దంటున్నారు కదా! హ్మ్. కానీ మీరు ఆమోదించనందువల్ల వాళ్ళు వద్దని సేవ చేయకపోయినా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. హ్మ్. ఇది ఎంతవరకు సహేతుకమో ఆలోచించాలి. గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని నా కోరిక. ఏంటి వాళ్ళేమన్నా రిజైన్ చేస్తే ఆ ప్లేస్‌లో మీరెళ్ళొచ్చని ఆ కోరికుందా? అలాంటిది నాకేం లేదు. కానీ నేను చేసిన సేవకు వైఎస్ఆర్‌సీపీలో ఎమ్మెల్సీ కావాల్సింది. అవును. అది మిస్ అయింది. మరి దేవుడు నిర్ణయించినప్పుడు చట్టసభలోకి ఖచ్చితంగా నేను ప్రవేశిస్తా. మీరు చూస్తారు మీలాంటి కార్తీక్ గారు. గొంతుకుని ఎందుకు మిస్ మీరు చేసుకున్నారు? చూస్తారు కార్తీక్ గారు నేను చట్టసభలోకి ప్రవేశిస్తా. ఎప్పుడు ప్రవేశిస్తా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కామెంట్ మీరు చెప్పలేదు. స్కిప్ అయ్యారు. హ్మ్. ఏమంటారు? జర్మనీకి సంబంధించి నాకు రూల్స్ తెలీదు. హ్మ్. యాక్చువల్‌గా నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున జర్మనీ ఒక ఇండస్ట్రియల్ సబ్మిట్‌కి వెళ్లి రావడం జరిగింది. కానీ వెళ్లారా? హుహు. అక్కడ
ఆ స్పీకర్ పోడియం దగ్గర ఏదో ఫోటోలు దిగాం కానీ అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అధ్యయనం చేసేంత సమయం ఆ రోజు లేదు. మేము కొన్ని గంటలు మాత్రం అక్కడ ఉన్నాం. వెళ్ళింది ఇండస్ట్రియల్ సమ్మిట్కి. సరే ఇప్పుడు ఇందాక పథకాల గురించి కూడా వచ్చింది. కేవలం నోటి తూల వల్ల ఓడిపోయారు. ఎన్ని పథకాలు పెట్టినా అని. జగన్మోహన్ రెడ్డి నిజంగా మంచి పథకాలు పెట్టారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ పెట్టారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో వచ్చిన మొట్టమొదటి మంచి పథకం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారంటే ఆరోగ్యశ్రీ అంటారు. రాజశేఖర రెడ్డి గారంటే 108 అంటారు. రాజశేఖర రెడ్డి గారంటే పీజీ రీయింబర్స్‌మెంట్ అంటారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరేం చెప్తారు? మీరు అనుకున్న మంచి పథకం అయితే చెప్పండి. రైతు భరోసా మంచి పథకమే. హ్మ్. అమ్మ ఒడి అంత మంచి పథకం కాదని నా అభిప్రాయం. హ్మ్. రైతు భరోసా అంటే ఎంత కష్టంలో ఉంటాడనేది ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఇంటర్మీడియట్ దాకా పొలంలోకి వెళ్ళిన వ్యక్తిగా, రైతు పడే కష్టాలని దగ్గరగా చూసిన రైతు కుటుంబం నుంచి వ్యక్తిగా ఎంత సాయం చేసినా రైతుకు తక్కువే. కాబట్టి రైతుకు భరోసా ఇవ్వడం మంచి పథకం. హ్మ్. అట్ ద సేమ్ టైం అమ్మ ఒడి మంచి పథకం కాదు. కాదా? కాదు. అదేంటి వాళ్ళు ఎందుకంటే అమ్మ ఒడి ప్రధానంగా తాను తీసుకొచ్చిన సంస్కరణ అని చెప్తున్నప్పటికీ నిర్ద్వందంగా చెప్తున్నా, అమ్మ ఒడి మంచి పథకం కాదు. రూల్స్‌ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోయేదానికి అమ్మ ఒడి అని చెప్పి నేను అడుగుతున్నా కార్తీక్ గారు. మన అందరికీ ఒక బాధ్యత ఉంది. అవును. ఎలక్షన్ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ రోజు ఓటేయడం మన బాధ్యత. మీరు ఓటేస్తే నేను డబ్బిస్తా ఓటేయమని చెప్పి బహుమతులు ఇచ్చే అవకాశం ఉందా? అది ఉంది. చట్టరీత్యా నేరం. నేరం కదా! తీవ్రమైన నేరం. నేరం కదా! హ్మ్. మరి తల్లిదండ్రులు బిడ్డల్ని కన్న తర్వాత ఆ బిడ్డలకు భవిష్యత్తునివ్వాల్సిన ప్రధానమైన బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రులు. ప్రభుత్వాలది కాదు కదా! అవును. ప్రభుత్వాలు రక్షించుకోవాలి. ప్రజలందరినీ కాపాడుకోవాలి. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆసరా ఇవ్వాలి. కానీ కార్తీక్ గారు మీరు గమనించండి. అమ్మ ఒడి స్కీమ్‌లో ఉన్న ప్రధానమైన లోపం, అమ్మ, నాన్నలకు ముఖ్యంగా అమ్మకి ఏదైతే వేశారో ఆ అమౌంట్ మిస్‌యూజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కి నష్టం. ఎందుకని అంటానంటే, హ్మ్. ఎవరైతే వాళ్ళ బిడ్డల్ని అంతకుముందు చదివించుకోలేదా? ఇప్పుడు చదివించుకుంటున్నారు. ఇప్పుడు ఈ 1 ఇయర్ అమలు కాలేదు. కానీ ఇప్పుడు చదివించుకుంటున్నారు. హ్మ్. రేపు అమలు చేస్తారు. అప్పుడు చదివించుకుంటారు. హ్మ్. దీనివల్ల కొత్తగా వచ్చిన మార్పేంటి? మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటేంటంటే ఆ! స్కూల్స్‌కి వెళ్ళడానికి పనికి పంపించకుండా స్కూల్స్‌కి వెళ్ళే బిడ్డల్ని స్కూల్స్‌కి పంపించేందుకు డ్రాప్ ఔట్స్ తగ్గించేందుకు ఇచ్చిన ప్రోత్సాహకం అని చెప్పారు. హ్మ్. దేర్ ఈస్ ఎ సివియర్ రూల్. మైనర్ బాలర్‌ను గాని, బాలికలను గాని పనులకు పంపకూడదని చట్టంలో రూల్ ఉంది. అవును. దాన్ని ఇంప్లిమెంట్ నిర్బంధ చేస్తే విద్య. హ్మ్. నిర్బంధ విద్య ఉంది. నిర్బంధ అవును. విద్యకు బదులు మీరు ప్రోత్సాహం ఇస్తాం. ప్రోత్సాహం ఇవ్వడం కరెక్ట్ కాదంటాను. బాల కార్మిక వ్యవస్థను నిరోధించాలి. నిర్బంధ బాల విద్యను అమలు కార్మికులు చేయాలి. యెస్. దాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి ఫెసిలిటీస్ ఏవైతే ప్రొవైడ్ చేశారో వాటి గురించి మోటివేటర్స్‌ని ఉపాధ్యాయుల్ని ఎండాకాలం సెలవులప్పుడు కాస్త సమయాన్ని ఇవ్వవలసిందిగా కోరి, లేదంటే దానికి కొంత అడిషనల్ పేమెంట్ ఇచ్చి, మీడియా ద్వారా పూర్తిగా విజ్ఞాపనలు ఇచ్చి, ఎడ్యుకేట్ చేసి పేరెంట్స్‌ని పిల్లల్ని చదివించడం మీ కల. ఆ కలను నిజం చేసేది మా ప్రభుత్వం. ప్రభుత్వ విద్యాలయాలకు మీ బిడ్డలను పంపండి. ఉచితంగా విద్య చెప్తున్నాం. ఉచితంగా మంచి వసతులు కల్పించాం. మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాం. యూనిఫార్మ్ ఇస్తున్నాం. షూస్ ఇస్తున్నాం. టై ఇస్తున్నాం. బెల్ట్ ఇస్తున్నాం. బ్యాడ్జ్ ఇస్తున్నాం. బుక్స్ ఇస్తున్నాం. ఉండడానికి అవసరమైతే హాస్టల్‌కి సంబంధించి కూడా ఇస్తున్నాం. మీరు ఇన్ని ఇచ్చిన తర్వాత ఆ బిడ్డలను కన్న వాళ్ళకి బాధ్యత లేదా? లేదు వాళ్ళు పనులకు పంపిస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని మీరు చెప్పలేరా? దాన్ని వదిలేసి ప్రోత్సాహకం పేరుతో ఇచ్చిన సొమ్ము వృధా అయిందని నా అదేంటి ఆలోచన. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా ఓ పాపను ఎత్తుకొని అమ్మ ఒడి అంతేగా. కోసం వచ్చిందని చెప్పారు. అంతేకాదు. ఇది అమ్మఒడి ఎంత నిరర్ధకమైన స్కీమ్ అంటే హ్మ్. ప్రోత్సాహకం ఇవ్వడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. హ్మ్. రేపటి రోజున తల్లికి వందనాన్ని కూటమి కూడా అదే సూప్‌లో ఇరుక్కుపోబోతోంది. అంతేనా? దానికి కార్యాచరణ ఏదైతే రూపొందిస్తున్నారో ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాము. వచ్చే సంవత్సరం నుంచి ఇస్తాం. అంటే మీరు ఎంతమంది బిడ్డలను కంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పేశారు ఎలక్షన్. ఎన్నికల హామీ కదా అది. ఎన్నికల హామీ. ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తే వైఎస్ఆర్‌సీపీ గెలవాలి కదా! హ్మ్. అమలు చేసిందా అసలు? అంటే 99% అమలు చేశామని క్లెయిమ్ చేసింది కదా! ఆ! నవరత్నాల్లో ఒక్క చెప్పుకుంది. మద్య నిషేధం తప్ప దాదాపుగా అన్ని అమలు చేశామని క్లెయిమ్ చేసిందా లేదా? నేనే చేసింది. సాక్ష్యం. వాళ్ళు నేను చెప్తున్నారు. కూడా చెప్పా. మీరు కూడా చెప్పారు. లిస్ట్ కూడా తెచ్చా. అయన్నీ చదివా కూడా. ఒక్క మద్య నిషేధం సంపూర్ణంగా అమలు చేయలేదు. హ్మ్. నేననేది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ట్రాప్‌లో పడొద్దు. 4.5 సంవత్సరం సమయం ఉంది. ఎడ్యుకేట్ చేయండి. తల్లిదండ్రులని ఎడ్యుకేట్ చేయండి. మోటివేట్ చేయండి. విద్యాశాఖ మోటివేట్ మంత్రిగా నారా చేయడానికి లోకేష్ గారు ఉన్నారు. లంచం రూపంలో తల్లికి వందనం ఇవ్వద్దు. హ్మ్. అది కరెక్ట్ కాదు. దీని గురించి బాగా ఆలోచించండి. మీరు ఇచ్చినా కూడా పూర్తిగా న్యాయం చేయలేము. చేయలేము అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో వాళ్ళకి మాత్రమే ఇస్తామన్నా ఒక కోపం వస్తుంది. ఇచ్చినా సొమ్ము వృధా పోతుంది.
2 సగం మంది అసంతృప్తికి లోనవుతారు. అప్పుడైతే ఆయన అందరికి ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వలేదని. దీంతో పాటు ఇంకో కామెంట్ ఏమొస్తుంది? 1,00,000 మందికి ఇవ్వాల్సుంటే 10,000 మందికే ఇచ్చారు. మాకు రాలేదని అందరూ రోడ్లెక్కుతారు. ఇది ఒక అంశంగా ప్రతిపక్షం ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి, తల్లికి వందనం అనే స్కీమ్‌ని తొలగించాలి. మిగతా వాటి గురించి నేను పోవట్ల. ఒక్క తల్లికి వందనం అనే స్కీమ్ ఓన్లీ మోటివేషనల్ గిఫ్ట్ అది. హ్మ్. ఆ గిఫ్ట్ అవసరం లేకుండా తల్లిదండ్రులకి ఖచ్చితంగా బిడ్డల పట్ల బాధ్యత ఉంది. దాన్ని గుర్తు చేయండి. హ్మ్. రూల్స్‌ని ఇంపోజ్ చేయండి. సరిపోతుంది. దీని గురించి కంప్లీట్‌గా డ్రాఫ్ట్ ఉంది. కుదిరితే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిని కలిసి నేను ఆ డ్రాఫ్ట్‌ని ఇవ్వాలనుకుంటున్నా. దానివల్ల మిగిలే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వేరే స్కీములు కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా దీని గురించి ట్రాప్‌లో పడవద్దు. ఈ ఒక్కటి ట్రాప్‌లో పడితే చేసినా, చేయకపోయినా ప్రయోజనం మాత్రం ఎదురుదంతుంది. హ్మ్. ఈ పథకం చేయకుండా అమలైతే తంతుందా? అమలైతేనే తంతుంది. అవునా? అమలైతేనే తంతుంది. మీరు గమనించండి కార్తీక్ గారు. హ్మ్. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరికి ఇవ్వడానికి గత గవర్నమెంట్‌కి ఎంత బడ్జెట్ అయిందో మనకు తెలుసు. అవును. దానివల్ల ఆల్రెడీ లోటుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాలి, వడ్డీ కట్టాలి. హ్మ్. కొత్తగా ఇచ్చిన పెన్షన్ భారం ఏదైతే ఉందో, అవును. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ 3,000కి పెంచుకుంటూ పోతా అని మొదటి సంవత్సరం ఒక్క రూపాయి కూడా పెంచల. అవును. రెండో సంవత్సరం 250 పెంచారు. మూడో సంవత్సరం 250 పెంచారు. నాలుగో సంవత్సరం 250 పెంచారు. ఐదో సంవత్సరం 250 పెంచారు. ఇప్పుడు అంటే ఒకేసారి లోడ్ పడలా. ఇప్పుడు ఒకేసారి పెంచారు. ఒకేసారి మొదటి రోజు నుంచే 4,000కి పెంచారు. అవును. గ్యాప్ పీరియడ్‌లో 3,000 3 నెలలు కలిపిచ్చారు. హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా ఒక బర్డెన్. ఈ దేశం మొత్తం మీద 4,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం. ఇది ఒక పెద్ద రికార్డే. నేననేది ఏంటంటే తెలంగాణలో ఇస్తా అన్నారు, ఇంకా ఇవ్వలా. అనేక దగ్గరలో ఇస్తా అన్నారు, ఎవరు ఇవ్వలా. వాళ్ళెవరు ఇంత గట్టిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా తీయించైనా గానీ మనం స్కీమ్‌లు చెప్పాం కాబట్టి ఇచ్చేద్దామంటే రాష్ట్రం ఏమైపోవాలి? కాబట్టి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. వేరే స్కీమ్‌లో ఇచ్చేది నేరుగా వాళ్ళకి ప్రయోజనం చెందే స్కీమ్‌లు. ఇది కేవలం మోటివేషన్ కోసం ఇచ్చే గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా పిల్లలకు ఖర్చు కాకుండా పెద్దలు కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాలకి వాళ్ళకి వెసులుబాటు కింద తీసుకుంటున్నారు. దీన్ని హక్కుగా గాని ఇస్తే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి 30,000 చొప్పున ఓ సంవత్సరానికి ఇస్తే, ఒక సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి 4 సంవత్సరాల్లో ఒక్కొక్క ఇంట్లో ఆ పిల్లల పేరుతోనే 1,20,000 ఇవ్వాలి. అవును. ఎక్కడి నుంచి తెస్తది రాష్ట్ర ప్రభుత్వం? ఎంతమంది పిల్లలకి ఇవ్వాలి? ఎన్ని కుటుంబాలకు ఇవ్వాలి? మిగతా స్కీమ్స్ సంగతి ఏంటి? ఖచ్చితంగా తల్లికి వందనం స్కీము అవసరం లేదు. ఇవ్వాల్సిన పని కాదు. ఇచ్చినా ప్రయోజనం లేదు. రూల్స్ ఇంపోజ్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, మోటివేట్ చేయండి. ఇది సామాజిక బాధ్యత సరే. అనేది నా యొక్క ఆలోచన. సరే. ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు కూటమి 10 మంత్స్ అవుతుంది. ఈ 10 మంత్స్ పరిపాలన ఏ రకంగా ఉందని మీరనుకుంటున్నారు? దాదాపుగా అందరూ అనుకునేదైతే ఏదో కక్ష సాధింపులకి, వాటికి పాల్పడుతుందనేది. కానీ చట్టం ఎప్పుడు తన పని తాను చేసుకుపోతుంది. కక్ష సాధింపులనేవి ప్రతి ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడున్నాయా? ఇప్పుడు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు గానీ, చేసిన వాళ్ళని దానికి మీరనండి. నేను ఒకటే అంటున్నా. మీరు నేను చెప్పేది డిఫెన్స్‌లో ఉన్నా. హ్మ్. నేనెందుకంటాను? హ్మ్. నేను డిఫెన్స్ సైడ్ ఉన్నా. నేను హ్మ్. బీజేపీ సభ్యుడిని. హ్మ్. కూటమి అదే తరపున మాట్లాడుతున్నా. అందుకని ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. కానీ ఉన్నాయని మేము అనట్ల. కర్మ ఫాలోస్ అని మేమంటున్నాం. హుహు. ఓకే. చేసిన దానికి ఫలితం తప్పదు. హ్మ్. అన్నదానికి ఫలితం రుచి చూడాల్సిందే. హ్మ్. ఏదైతే కేసు పెట్టారో అది తప్పైతే కోర్టులున్నాయి. హ్మ్. కోర్టులు నిర్ధారిస్తాయి తప్పో రైటో. మీరన్నది అదైతే మేము మీకు రోజు సమాధానం ఇవ్వడానికి పరిపాలన ఎప్పుడు చేయాలి? మీరు అన్నదానికల్లా సమాధానం ఇవ్వాలా? రోజు ప్రెస్ మీట్‌కి ఒక బ్యూరో పెట్టాలి. ఎటు ఉన్నారు, దండిగా ఉన్నారు. 3 పార్టీలు ఉన్నాయి. ఇబ్బంది లేదు. ఖచ్చితంగా తిప్పికొడతారు. హ్మ్. ఖచ్చితంగా ఆ కోణంలో మేము కూడా పనిచేస్తాం. కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడతాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మరి బీజేపీ యొక్క సహకారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మాది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం. హ్మ్. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. హ్మ్. ఖచ్చితంగా మాట్లాడతాం. హ్మ్. ఎలా ఉంది 10 మంత్స్ పరిపాలన మొత్తంగా? అంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కంపెనీలు రావటం, ఈ ఉద్యోగాలు ప్రభుత్వం యొక్క కల్పన. ప్రధాన లక్ష్యం హ్మ్. డెవలప్‌మెంట్ ఫస్ట్, సంక్షేమం నెక్స్ట్. అంటే అంతేనా? ప్యారలెల్‌గా నడుస్తాయి. హ్మ్. కానీ సంక్షేమం కన్నా డెవలప్‌మెంట్‌కి పెద్దపీట వేయాలి. చేసిన పని విజిబుల్‌గా కనబడాలి. రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉండాలనే లక్ష్యంతో పోతుంది కూటమి ప్రభుత్వం. అసలు సంక్షేమమే ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నారు. అంటే సంక్షేమం మాత్రం ఉంటే అసలు ఓడిపోయే అవకాశమే లేదు కదా వైఎస్ఆర్‌సీపీ. తను అన్నట్టు 25, 30 ఏళ్ళు ఉండేదేమో హ్మ్. నేరుగా. హ్మ్. ఎప్పుడు మధ్యలో ఒక్కసారి కూడా ఓడిపోకుండా. కానీ అలా వద్దన్నారు కదా జనం. హ్మ్. మేము అడిగాము ఇవన్నీ అన్నారు. హ్మ్. చాలా మందికి అడగకుండానే స్కీమ్‌లు ఇచ్చారు.
లా నేస్తున్నారు, ఆ నేస్తున్నారు, ఈ నేస్తున్నారు. వాళ్ళకి తెలీదు వాళ్ళకి ఇయన్నీ ఇస్తారని. హ్మ్. అసలు మేనిఫెస్టో లేనాటినన్నిటిని ఒక్కో సెక్టర్‌ని ఏరి మరి వాళ్ళకి డబ్బులేస్తారు గదా! హ్మ్. వాళ్ళు అడిగారా? మేనిఫెస్టోలో పెట్టారా? ఎలక్షన్ హామీగా ఇవ్వనోటన్నిటికి ఎందుకు అమలు చేశారు? మరి పనులు చేసినోళ్ళకి డబ్బులెందుకు ఇవ్వలేదు? గవర్నమెంట్ కాంట్రాక్ట్‌లకి ఇవ్వాల్సిన రూపాయి ఇవ్వలేకపోవడం వల్ల రోడ్లు పడలేదు. లేకపోతే అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయినాయి గదా! సో, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఆర్థిక క్రమశిక్షణ. ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఇల్లైనా లేకపోతే ఎవరైనా బాగుంటాం. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలంటే ఏదైనా అలివిగాని హామీ ఇచ్చున్నా జనానికి నచ్చజెప్పుకోవచ్చే గానీ, మనం దివాలా అయిపోయినా పర్లేదు ప్రజలకు తలా కాస్త పంచుదాం. మళ్ళా మనం అధికారంలోకి వద్దాం. మళ్ళా అధికారంలోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చంటే కుదరదని జనం తేల్చి చెప్పారు. తేల్చి చెప్పిన తర్వాత కూడా లేదు, మేము చెప్పాం, మేము చేస్తాం, మేము చేయలేకపోయినా చేసి తీరుతామంటే తర్వాత పరిణామాలు మామూలే. ఓకే. సరే. మొత్తంగా ఒక పాయింట్‌లో చెప్పండి. ఒకే ఒక్క మాటలో చెప్పాలి. నాయకుల గురించి నేను అడుగుతాను. ఒక్కొక్క నాయకుడి గురించి అడుగుతాను. ఒక్క మాటలో మీకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పండి. ముందుగా మీ పాత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో చేయాలనుకున్నారు. హ్మ్. ఏదో చేశారు. కానీ చేసిన దానికి రిజల్ట్ మాత్రం కోవట్లను నమ్మి మోసపోయారు. చంద్రబాబు నాయుడు గారు. చాలా బాధలు పడ్డారు. అయినా పార్టీని నిలబెట్టుకున్నారు. పార్టీని కష్టకాలంలో కాపాడుకున్నారు. అవమానాలను దిగమింగారు. 4 అడుగులు వెనక్కి తగ్గైనా నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు. ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు. నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు యువగళం పేరుతో జనంలోకి రావడం, కొందరు ఎద్దేవా చేసినా నిర్భయంగా ముందుకు పోవడం, యువ నాయకుడిగా ఆయన ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్న తీరు అభినందనీయం. పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మెచ్యూర్డ్ పొలిటీషియన్‌గా కనపడుతున్నారు. మొత్తం మీద సౌత్ ఇండియాకే ఒక ఆకర్షణగా నిలబడుతున్నారు. వివిధ రాష్ట్రాల్లోకెళ్ళి ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో బ్రహ్మాండంగా జెల్లై కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారితో అసోసియేట్‌గా పనిచేస్తూ, రాజకీయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ ఎదిగే క్రమంలో ఉన్నారు. సరే. మీ నాయకురాలు పురంధేశ్వరి గారు. మా నాయకురాలు ఒక డిగ్నిటరీగా, డిగ్నిఫైడ్ వుమన్‌గా, ఎంతో మెచ్యూర్డ్‌గా, ఎంతో పరిణితి చెందిన మాజీ కేంద్ర మంత్రిగా ఏదైతే బీజేపీ నాయకత్వాన్ని చేపట్టి నడుపుతున్నారో ఖచ్చితంగా అభినందనీయం. మొత్తంగా ఎవరిని ఏమనకుండా భలే చెప్పేసారు సార్. అంటే ఎనివే. ఎవరినైనా ఏమన్నా అంటేనే దానికి మార్కులు అంటాయని నాకు తెలీదు. అంటే అలానే ఉన్నాయి కదా రాజకీయాలు. అలా ఉండాలని నేను కోరుకోను. ఓకే. నేను అందరిలో ఉన్న ప్లస్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. అవును. మైనస్ పాయింట్స్ నేను చెప్పను. ధన్యవాదాలు సార్.